ఓం శ్రీమద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామినే నమః. చతురంగ బలాలతో రాజ్యాలేలే రాజులు హరించిపోతారు. ఝారా చోరులు మిక్కటముగా అవుతారు. మతి కలహాలు మిన్నుముట్టుతాయి. ఊరూరా శక్తి పుట్టి ప్రపంచము తల్లడిల్లుతుంది. మేకపోతులు రాత్రులు అరవగా అది విని కొందరు తిరుపతిని ధూమకేతువు పుట్టి వానిని చూచి కొందరు ప్రజలు చత్తురు. పిడుగుపాటుకు నదులింకిపోవును. అగ్ని వెన్నెలల చల్లగా నుండును. అమావాస్య రోజున చంద్రుడు ఉదయించును. కొందరు జనులు నష్టమవుదురు. బెంగుళూరు నందయ్య వారుద్భవింతురు. అది మీకు నిదర్శనము. ఉత్తర దిక్కున శుద్ధ పాడ్యమి రోజున ఉరుములురిమి మెరుపులు మెరిసి పిడుగు పడక వెన్నువెంట మాయాజంగాలు అడుగులు నడుచుచు వారొత్తురు. తల్లిని పిల్లలను తల్లులు చూడక పొలాలబడి తిరుగుచుందురు. కాయకసరులు కడుపు నిండక రేగడి మన్నును రాత్రింబౌలు తిని కొందరు కొందరు చచ్చుదురు. అర్ధరాత్రులందు గ్రామాలలో కేకలు వినబడును. శీలవంతులు నీళ్లబడి చత్తురు. ఆచారపరులు అనాచారులైపోదురు. ఉత్తమ కులములు అమంగళం వలె పోవును. వారికింకను అనేక గండములు కలుగును. నా రాకకు ముందు దుష్టులు నశింతురు. మహనీయుడగు లింగమయ్య నిజరూపు జూపును. మనుషులు కల్లోలపడుదురు. శ్రీశైల తీర్థము నశించును. శ్రీశైల మల్లికార్జునుడు మనుజులతో మాటలాడును. నందికొండకు ఉత్తర దిక్కున గల గుహలో 120 లక్షల గుర్రములు వికృత మనుష్యులు ఉద్భవిస్తారు. 5 రకాల వాయిద్యములు, 4 బడిసెలు, 12 గూడారాలు, పమిడి పట్టు గూడార్లు ఉత్పత్తి కాగలవు. మార్కాపురమున బంగారు ఎడ్లు పుయ్యబడును. 5 సంవత్సరాలకు కుర్ర నాగన్న 5 వేదాలు చదువును. కుమారస్వామి గుడి తలుపులు వారం దినములు మూసి ఉండును. సప్త ఋషులు వంశీకులు దుర్మార్గపు నడతలకు ఎగబడుదురు. ద్విజులు పతి ప్రవర్తన జూచుట కొల్లరు. దేవబ్రాహ్మణులకు ద్విజులకు జాతి వైరము కలిగి మతవాదము ఉద్భవించి ద్విజులు తలలు పగులించుకొందురు. లింగాపురమునకు అందొక శక్తి పుట్టును.
శ్రీశైల మల్లికార్జునుని గుడిలోని విగ్రహములకు స్వరూపమొచ్చి అటుపై ఊరూరా నాట్యములు చేయును. నేరస్తులకు భయము కలుగదు. శ్రీశైలుడు ప్రత్యక్షమై వీరభోగ వసంతరాయుడు వచ్చునని తెలియజెప్పును. రక్తవర్షము పడును. కంచి కామాక్షి ఆవేశముతో దక్షిణ దేశమున ప్రజలను బిడ్డలను కష్టమునర్చును. దేశములకు దేవతలు పంపుట జరుగును. కర్ణాటకమున కాళికాదేవిని పంపును. తుర్కదేశమునకు దుర్గాదేవిని పంపును. అరవ దేశమునకు ఆర్కసోముని పంపును. కేరళకు వీరభద్రుని పంపును. మధ్య దేశములకు భైరవుని, మహానందికి నాగేంద్రుని పంపును. కందనూరుకు యతిని పంపును. 8 దిక్కులకు 7 ఏండ్ల పసిబాలుడు నడయాడి సోకి నడినెత్తి పగిలి గండమాలలు కలిగి రాచపుండ్లు పుట్టి నోటియందు బొబ్బలెక్కువై ముఖమున పుండ్లు లేసి నిందవ్యాధుల వలన కూర్చున్నట్టు నడుస్తున్నట్టు నాశనమైపోదురు. మిరుమిట్లు గొలువునట్టు చుక్కలు కలిగి వాటిని చూచి అమ్మరో అమ్మాయని అరచి కొందరు జనాభా నశింతురు. ఆకాశమున కలిగిన ధ్వని వల్లను కొందరు నశింతురు. జామున కుక్కలు కుయ్యగా భీతిల్లి కొందరు చత్తురు. రాత్రింబవలు గ్రద్దలు అరచుటచే కొందరు చత్తురు. నీటగల జంతువులు చచ్చద ఎనుచు ఈవలకొచ్చును. శ్రీశైల బ్రహ్మరాంబ గుడి లోనికి ముసలి ధూరి 7 రోజులుండి మేకవలే అరచి మాయమగును. అందువలన కొందరు నష్టమగుదురు. శ్రీశైల కొండపై నిప్పులు రాతిధ్వని కలుగును. తేజమని శక్తి వెలవడి పులివలె గాండ్రించును. మహాదేవుని కంటి నుండి మినుగురులు కురియును. పార్వతీ కంటి నుండి నీరు కారును. నందీశ్వరుడు అకటాయని రంకెవేసి కాళ్ళు దువ్వును. సూర్యగోళము నుండి వాక్కును శబ్దము వెడలుబడును. ధర్మదేవత మింటియంద ఆవిర్భవించును. విషగాలికి శంకరుని కంట నిప్పురాలును. బసవేశ్వరుని కంట నీరు కారును. మహేశ్వరుని జటాజూటము తెగిసి త్రిశూలం వలన దేవతలు కదులుదురు. కొండ మీద ఉక్కు స్తంభాన గల ప్రతిమ మాటలాడుతుంది. బ్రహ్మరాంబ ముంగిట బసవేశ్వరుడు తోక వెడలించును. ఏలూరులో ఏనుగు వలన గుగ్గిళ్ళు రాయుడు మరణించును. తిరుపతి కొండపై తుర్కలాడుదురు. కపిధ్వజము కదిలి శబ్దమగును. గరుడధ్వజము 4 దిక్కుల ఎగసిపడును. వినాయకుడు వేదమంత్రాలను ఊరూరా చదువును. అందువలన ఆకాశము హా 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 అను శబ్దము కలిగి కొందరు నశింతురు. గొర్రెలు అరుచును. భూదేవి భోయని అరుచును. జోలపాడు స్త్రీలు కండ్ల నుండి రక్తము కారేను. మహమ్మదీయులకు
మన్నెరికాలు భారీ గొర్రెవారవులను సోమగానముతో భోగవసంతరాయలకు గూర్చి స్త్రీ పురుషాది ఆబాల గోపాలము పాటలు పాడుతారు. పువ్వుల వాన కురుస్తుంది. సూర్యనందిని పెరిగి ఆ రాత్రి భూమి కదలాడును. ఆకాశము రక్తమగును. అష్టాదశ వర్ణముల వారు శివకేశ నామాలు చెబుతారు. నెత్తురు వర్షం కురుస్తుంది. లక్ష్మీదేవి ఏడుస్తుంది. మహాయోగి రాకను భూదేవి తెలుపును. పంచభేదాలను పట్టుకొని పంచములు బజారులందు పంచాంగములు చెప్పుతారు. విప్రులు పరజాతి దాసులవుతారు. తల్లిదండ్రులను పోషించు కుమారులే కరువు అవుతారు. కామక్రోధ లోభ మోహాలు రాగద్వేషాలు ఆశాపాశాలు సృష్టిలో అధికమవుతాయి.